అనకాపల్లి జిల్లా రాఖీ పౌర్ణమి పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది. కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజన్ 4 చిన్నారుల్ని బలిగొంది. మరో 27 మంది విద్యార్థులు నర్సీపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషాదకర ఘటన ఆశ్రమంలో చోటు చేసుకుంది. సమోసా తిన్నాక ఫుడ్ పాయిజన్ కారణంగా వాంతులు విరోచనాలు అవ్వడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. డీఈఓ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. కైలాసపట్నంలోని ఆశ్రమంలో ఆర్గనైజేషన్ ద్వారా 60 మంది విద్యార్థులు ఉచిత వసతి పొందుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఈ ఆశ్రమాన్ ఇన్ఛార్జ్ ఎం కిరణ్ కుమార్ అనే వ్యక్తి దీనిని నిర్వహిస్తున్నారు. 4 విద్యార్థుల మృతితో కైలాసపట్నంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విశాఖలో ఫుడ్ పాయిజన్ ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సరైన పర్యవేక్షణ కొరవడిందనడానికి ఈ ఘటనే ఉదాహరణ అని పేర్కొన్నారు. చికిత్స పొందుతున్న మిగతా విద్యార్థులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని కోరారు. అలాగే మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు. తప్పుడు ప్రచారాలు, బురద జల్లే కార్యక్రమాలు ఆపి వ్యవస్థలపై దృష్టి పెట్టాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు వైఎస్ జగన్. ఈ ఘటనపై ఆర్డీఓ జయరాం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అలాగే అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించడం కోసం కేజీహెచ్కు తరలించారు అధికారులు. అనకాపల్లిలో అస్వస్థతకు గురైన విద్యార్థులను కేజీహెచ్కు తరలిస్తున్నట్లు కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. మొత్తం 12 మంది విద్యార్థులను కేజీహెచ్కు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు కూడా రిఫర్ చేశామన్నారు. అనకాపల్లిలో స్పెషలిస్టులు లేకపోవడంతోనే కేజీహెచ్కు రిఫర్ చేశామంటున్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. సార్, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మనతో పాటు ఉన్నారు. పూర్తిగా సార్ ఎంతమంది పేషెంట్స్? ఇప్పుడు ప్రస్తుతానికి 5 కేజీహెచ్ వచ్చారండి. వాళ్ళ 5 కూడా మనము ట్రీట్మెంట్ మొదలు పెట్టాము. వాళ్ళందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళు ఎవ్రీ నిమిషం మనము పర్యవేక్షణ చేస్తున్నాము. ఇష్యూ ఏమీ లేకుండా వాళ్ళందరూ కూడా బయటపడతారు. సార్, మిగిలిన విద్యార్థులు ఎంతమంది ఎంతసేపులో వచ్చే అవకాశం ఉంది? అంటే అక్కడ అంబులెన్స్ బయలుదేరినాయి. ఇంకా మనకు రావాల్సిన 7 కూడా గంటన్నరలో మన దగ్గర చేరుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి రావడం వల్ల మనకి ఇష్యూ వస్తున్నాయి. సో వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి హూ హస్ బీన్ సెంట్ టు విశాఖపట్నం. సార్, ఇక్కడ ఎంత బెడ్స్ కెపాసిటీ ఉంది? ఎంతవరకు చేసారు? ప్రస్తుతానికి దాదాపు 25 బెడ్లు మనం సిద్ధం చేసాము. ఇది కాకుండా వెంటిలేటర్ బెడ్స్ కూడా అదనంగా ఉన్నాయి. స్టేబుల్గా ఉన్న వాళ్ళని మిగతా వార్డుకి షిఫ్ట్ చేసి కూడా ఇంకా అదనంగా వస్తే కూడా హ్యాండిల్ చేయడానికి మన దగ్గర అవకాశం ఉంది. దీనికి సంబంధించి బీపీ ఏ విధంగా ఉంది? మొత్తం మీరు పరిశీలించారు కదా, ఎవరికైనా సరే రెగ్యులర్గా ఉండాల్సిన కన్నా ఎక్కువ కనిపిస్తుంది? లో బీపీ ఒక అబ్బాయి దగ్గర కనిపిస్తుంది. అది కూడా ఇప్పుడు డ్రిప్స్ అన్ని ఇవ్వడం జరిగింది. సో స్టెబిలైజ్ అవడానికి అవకాశం ఉంది. పరిస్థితి పూర్తిగా విశాఖ జిల్లా కలెక్టర్ కూడా పూర్తిగా దీనికి సంబంధించి పరిశీలిస్తున్నారు. ఈ పరిశీలనలో భాగంగా ఎందుకంటే మొత్తం ఆ 2 విద్యార్థులకు మాత్రం లో బీపీ చాలా వరకు ఉందని, అది వారికి కూడా స్టెబిలిటీ తెచ్చేందుకు వైద్యులు ప్రకటిస్తున్నారు, మొత్తం అంతా పర్యవేక్షిస్తున్నారని. అయితే మరికొంతమంది విద్యార్థులు మరో గంటన్నరలో కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉందని, వారు స్వతగా వారి ఇళ్ల నుంచి రావడంతో కొంత సమస్య లేట్ అవుతుందని కూడా వారు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీడియో రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.